దీని గురించి ఇటీవల ప్రస్తావించిన తర్వాత నేను దీనిపై ఆలోచిస్తున్నాను. జన్యు నిర్మాణంలో ప్రస్తుతం ఉన్న 23 క్రోమోజోములు 24వ క్రోమోజోమ్ని ఎలా ఉత్తేజపరుస్తాయి అనే విషయంపై ఆలోచిస్తున్నాను. జీవశాస్త్రం ప్రకారం చింపాంజీలలో 24 క్రోమోజోములున్నాయి. చింపాంజీల నుంచి మానవ పరిణామ క్రమంలో అవి మానవునిలో 23 క్రోమోజోములు అయ్యాయి. కనుక నేను దీన్ని సరిచేసుకోవాల్సి ఉంది. భవిష్యత్ మానవ పరిణామ క్రమంలో క్రోమోజోముల సంఖ్య 22, 21 లేదా 24 లేక 25 ఉండవచ్చు. కానీ ఖచ్చితంగా క్రోమోజోముల సంఖ్య 23గా మాత్రం ఉండబోదు. మీరు జీవ పరిణామ క్రమాన్ని గమనిస్తే, పరిణామం అంటే సరళీకరణ. నా అంచనా ప్రకారం క్రోమోజోముల సంఖ్య మానవుల పరిణామం జరిగే కొలది తగ్గుతూ పోయి మన మనుగడను సరళీకృతం చేస్తాయి. ప్రాణాహుతి ప్రధానంగా సూక్ష్మ శరీరం మీద పనిచేస్తుంది. Meaning our feelings, our emotions, our thoughts at a very sukshma sharir as we call. మన అనుభూతులు, భావోద్వేగాలు, మన ఆలోచనల మీద అన్నమాట. ఇవన్నీ కలిపి సూక్ష్మ శరీరం అంటాం. యోగశాస్త్రం ప్రకారం దీని ఉనికి ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాల పరిధి దాటి ఉంటుంది. కానీ దాని ప్రభావం క్రమక్రమంగా మొత్తం భౌతిక శరీరంపై పడుతుంది. ఉదాహరణకు, మీరు కోపం వస్తే ఎలా ఉంటుంది? What happens to your jaws? They tighten up, right? కోపం కూడా ఒక భావోద్వేగమే కదా. మీ దవడలు ఏ స్థితిలో ఉంటాయి? బిగుసుకుపోతాయి కదా. ముక్కోపిని చూస్తే మీకు అర్థమవుతుంది. కదిలిస్తే కస్సుమంటారు. కోపం ఎప్పుడూ వారి ముఖంలో కనిపిస్తుంది. ముక్కోపుల దవడలు మీరు గమనిస్తే అవి మృదుత్వం లేకుండా బిగుసుకొని ఉంటాయి. అటువంటి వారిని చూడగానే మీకు వాళ్ళ జోలికి వెళ్ళకూడదని అనిపిస్తుంది. ఏ క్షణాన్నైనా పేలిపోయే, కదిలే అణుబాంబులాగా వాళ్ళు మీకు గోచరిస్తారు. వాళ్ళ శారీరక రూపం వాళ్ళు దేని గురించి ఆలోచిస్తున్నారో మనకు తెలియచేస్తుంది. ఈ ప్రాణాహుతి అనేది నీరు లాంటిది. ఇది రాతికి క్రమంగా ఒక రూపాన్ని కలుగు చేస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా శరీర వ్యవస్థలో వచ్చే ఎన్నో క్రియాత్మక మార్పులను ఈ ప్రాణాహుతి చేకూరుస్తుంది. For example, our recent studies have shown. ఉదాహరణకు, మన నూతన అధ్యయనాలు క్రోమోజోమ్ చివరిలో ఉండే టెలోమీర్ పొడవు పెరగడం గురించి తెలియజేశాయి. అది తనదైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. లేదా మనలోని అంతర్గత స్థితి టెలోమీర్ పొడవును మార్చి ఉండవచ్చు. టెలోమీర్ యొక్క సంకోచ వ్యాకోచాలు మన శరీరపు అవగాహనను మార్చి ఉండవచ్చు. మన శరీర ఆకారము, శారీరక వయస్సు, పూర్తి జీవక్రియలను మార్పు చేసి ఉండవచ్చు. లేదా మనలోని చైతన్య విస్తరణ వల్ల ఈ భౌతికపరమైన మార్పులు కలిగి ఉండవచ్చు. దీనివల్ల క్రోమోజోములు ప్రభావితం కాబడి ఉండవచ్చు. నేను ఇలాంటి అధ్యయనాలను గురించి విశ్లేషణ కొరకు మన మధ్యనే ఉన్న డాక్టర్ శ్రీనివాస్ వంటి వారికి వదిలిపెడుతున్నాను. వారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి డైరెక్టర్గా ఉన్నారు. There, I'm happy to announce also while we are talking this. మనం ఈ విషయాలను గురించి మాట్లాడుకుంటున్న ఈ సందర్భంలో వాళ్ళు మన బ్రైటర్ మైండ్స్ విద్యార్థుల గురించి అధ్యయనం చేయబోతున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఇలాంటి ప్రతిభావంతులైన పిల్లలు బ్రైటర్ మైండ్స్ ద్వారా శిక్షణ పొంది విభిన్న రీతులలో ఎలా ప్రయోగాలు చేస్తున్నారు, ఎలా ప్రదర్శనలు ఇస్తున్నారు అన్న విషయాలపై, అలాగే అసలు ఈ శిక్షణ ద్వారా పిల్లలలో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయి, వాళ్లలోని ఈ సహజ జ్ఞానాన్ని గురించి నూతన పరిశోధనలు చేపట్టనున్నారు. Evolution that Babuji speaks of. చైతన్య విస్తరణ గురించి బాబూజీ క్రోమోజోమ్లలో మార్పును సైతం ఇది అధిగమిస్తుంది అని తెలియజేశారు. ఇది చైతన్యంలోని పరివర్తనను సూచిస్తుంది. అది కేవలం భౌతిక జన్యు మార్పు కాదు. వారు చైతన్య మార్పు గురించి లేదా చైతన్యం యొక్క అవగాహన సామర్థ్యం గురించి ఆసక్తి కనబరిచేవారు. ఎలాగంటే, మనం విజిబుల్ స్పెక్ట్రమ్ అంటే
గోచర వరశ్రేణికి లోబడి వస్తువులను చూడగలం. కానీ మనకు గుడ్లగూబలాగో, పిల్లిలాగో లేదా కుక్కలాగో చూడగల సామర్థ్యం ఉంటే ఎలా ఉంటుంది? లేదా ఉదాహరణకు పిల్లిలా వినగలిగే సామర్థ్యం ఉంటే ఎలా ఉంటుంది? మీరు వినలేని వాటిని సైతం పిల్లి గ్రహించగలదు. కాబట్టి చైతన్యం కూడా అటువంటిదే. కొందరు గొప్ప వ్యక్తులు, ఉదాహరణకు స్వామి వివేకానంద, బాబూజీ మహారాజ్, పూజ్య లాలాజీ లేదా చారీజీ మహారాజ్, వారి చైతన్యం, వారి అవగాహన సామర్థ్యంలా మన అవగాహన సామర్థ్యం ఉందా? And this uh, ability to elevate our consciousness, or let me put it this way, are you interested in making your consciousness better? మన చైతన్యం పరిణామం చెందగలిగే సామర్థ్యం, లేదా ఇలా చెప్పవచ్చు, మీ చైతన్యం పురోగతి చెందడంలో మీకు ఆసక్తి ఉందా? దానిని విస్తరింప చేయడంలో, మనకు విషయాల అవగాహన సామర్థ్యంలో క్వాంటం జంప్ మీద ఆసక్తి ఉందా? ప్రేమను పొందడం, ప్రేమను పంచడం, ఐకమత్యాన్ని స్థాపించడం, ఇలా ఇవన్నీ దివ్యత్వానికి చేరువగా మనం పరిణామం చెందే కొలది సాధ్యపడతాయి. అన్ని వేళలా ఉత్తమ అవగాహన అలవడుతుంది. See, when we meditate, we are trying to perceive things. We become so calm. మనం ధ్యానం చేసినప్పుడు మన అవగాహన మెరుగుపడుతుంది. మనం చాలా ప్రశాంతతను పొందుతాము. మనం ఎక్కువ ఆసక్తితో మరింతగా ధ్యాన సాధన చేస్తే మన అవగాహన సామర్థ్యం రోజురోజుకు మెరుగవుతుంది. నేను ధ్యాన సమయం యొక్క నిడివి గురించి మాట్లాడటం లేదు. మనకు ధ్యానం మీద గల ఆసక్తి పెరగగానే నన్ను నేను మార్చుకోవాలి అనే ఒక తీవ్రమైన వైఖరితో ధ్యానం చేస్తాము. బాబూజీ మహారాజ్ని చూడండి, నేనెక్కడున్నాను, నేను అక్కడికి చేరాలి అని ప్రార్థిస్తాము. ఆ వ్యత్యాసం గమనించగానే మార్పుకు సిద్ధంగా ఉండు అని మనల్ని మనం ఉత్తేజపరుచుకుంటాము. అప్పుడు సమీకరణం మారిపోతుంది. భౌతిక మార్పులు ఆధ్యాత్మిక మార్పును అనుసరించవచ్చు, కానీ పరివర్తన లోపలి నుండి బయటకు జరుగుతుంది, బాహ్యం నుండి అంతరంగానికి కాదు. బాహ్య వాతావరణం మన మానసిక స్థితిని మార్పు చేయవచ్చు. ఈ మానసిక స్థితి మార్పులు కూడా మన జన్యు క్రమాన్ని ప్రభావితం చేయగలవు. ఎపిజెనెటిక్స్ అనే అంశంలో ఇవన్నీ బాగా పరిశోధించబడ్డాయి. ఉదాహరణకు, ఒక సంగీతకారుని వేళ్లను గమనించండి. వారి చేతికి ఆనెలు ఏర్పడతాయి. మీరు ఒక వయలిన్ విద్వాంసుని వేళ్లను స్పృశించినట్లయితే అవి గట్టిగా ఉంటాయి. And these fingers, they develop a muscle memory. సంగీతకారుల వ్రేళ్ల కండరాల్లో జ్ఞాపక శక్తి అభివృద్ధి చెందుతుంది. కానీ సంగీతం ఈ భౌతిక అనుసరణల కంటే లోలోతుల నుండి ప్రవహిస్తుంది. అలాగే శరీరం ఉన్నత చైతన్య స్థితులకు అనుగుణంగా మారుతుంది. The real evolution is the capacity to sustain. పరిణామం అంటే మన రోజువారీ కార్యాలలో ఆ దైవిక చైతన్యాన్ని లేదా అవగాహనను లేదా ఆధ్యాత్మిక స్థితిని నిలబెట్టుకునే సామర్థ్యం. ఉదాహరణకు, వంట చేస్తూ ఉన్నప్పుడు, పాత్రలు శుభ్రం చేస్తున్నప్పుడు, ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు, లేదా ఏదైనా వ్యాపార సంబంధమైన పని చేస్తున్నప్పుడు, ఈ అన్ని విషయాల్లోనూ ధ్యానం చేసే సమయంలోనూ ధ్యానానంతరం కూడా ఉండే ప్రశాంతమైన స్థితిని నేను కలిగి ఉన్నానా? మీరు ఆ ప్రశాంతతను కొనసాగిస్తే, అవును, మీరు ఈ మార్పులను మీ జీవితాంతం అనుసరించారు అని, అవి మీ జీవితంలో అంతర్భాగం అయిపోయాయని నేను చెప్పగలను. ఈ మార్పులు మీ జీవన విధానంగా మారిపోతాయి. Transmission, which is our specialty, మన పద్ధతి యొక్క ప్రత్యేకత ప్రాణాహుతి ప్రసారం. గురువుగారి నుండి లభించే ఈ ప్రాణాహుతి ప్రసారం ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అయితే
పరిశీలనతో కూడిన మీ సుస్థిర సాధన, శరణాగతి చెందే సమర్థత ఇవి వాహకాలుగా మీకు సహాయం చేస్తాయి. తదుపరి మానవుడు కేవలం జీవశాస్త్రం ద్వారా మాత్రమే కాక చైతన్య పరిణామం ద్వారా ఉద్భవిస్తాడు. He will emerge through conscious evolution. అప్పుడు ప్రతి ధ్యాన సాధకుడు ప్రస్తుత మానవునికి, మనం చెప్పుకునే ఆ లూమినల్ మానవునికి మధ్య వారధిగా నిలుస్తాడు. ప్రస్తుతానికి ఆ మానవుణ్ణి మనం దివ్య మానవుడు అని చెప్పుకుందాం. ఆ దైవిక మానవులుగా మనం ఇంకా పరిణామం చెందవలసి ఉంది. మీరందరూ దీని గురించి ఆలోచించండి. మీ కేంద్రాలలో మీ ప్రిసెప్టర్స్తో దీని గురించి చర్చించండి.